భూ ప్రజలంతా వాడికి దాసులైపోతారు, సంఘం మాత్రం రివర్స్ అయింది. ఇక భూమి మీద వాడికి శత్రువులు ఎవరు? భూమి మీద వాడికి యుద్ధం ఎవరితో అంటే పరిశుద్ధులతో. ఎవరు పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన దేవుని సంఘము. అందరిని చెదరగొట్టేస్తాడు. నక్సల్స్ అడవిలోకి పోయి తలదాచుకున్నట్టు అంత్యకాలములో సంఘము అంత్య అబద్ధ క్రీస్తు చేత ఘోర శ్రమలు పొందుతుంది. ఆయన సంఘమునకేమి కాకుండా దేవుడు అద్భుతంగా కాపాడుకుంటాడు. ఎలా అంటే దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోల ఉదంతం. షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వెయ్యకుండానే ఆపగలడు దేవుడు. కానీ ఆపలా, అగ్నిలో పడనిచ్చాడు. కానీ అగ్ని వారికి ఏమీ చేయకుండా క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. ఒక మాట చెప్పనివ్వండి, అగ్నిలో పడకముందే దేవుడు ఆపొచ్చు. అలా ఆపటం వల్ల రెండు మనం లాస్ అవుతాం. నంబర్ 1, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క తీర్మానంలోని స్థిరత్వం మనకు అర్థం కాదు. ఆ పరీక్షలో వాళ్ళు పాసా ఫెయిల్ అనేది మనకు అర్థం కాదు. నంబర్ 1. నంబర్ 2, అగ్నిగుండంలో వెయ్యబడకముందే వాళ్ళు ఆపబడ్డట్టయితే దేవునికి అంత మహిమ రాదు. దేవుని మహిమను జనం చూసే అవకాశం దొరకదు. సో ఈ రెండు కారణాలను బట్టి శిక్ష విధించనిచ్చాడు, అగ్నిలో వెయ్యనిచ్చాడు. అగ్నిలో వేసిన వాళ్ళు కూడా తెచ్చారు, వాళ్ళని లోపలికి ఇసిరిన వాళ్ళు తెచ్చారు ఆ అగ్ని దెబ్బకి. మరి రాజాజ్ఞ వాళ్ళని వేసేయండిరా అన్నాడు. వాళ్ళని వేయలే, కాలుతుంది సార్, అమ్మ ఈ మంటలేను సార్, వేయలేము సార్ అంటే వీళ్ళని వేసేయండిరా అంటాడు ముందు. అందుకని వాళ్ళని ఎత్తుకొని వేయటానికి పోయారు. వాళ్ళని విసిరేటప్పుడే ఆ అగ్ని శిఖలు ఉంటాయి కదా, వచ్చి తగిలినాయి, చచ్చిపోయారు అక్కడే. కానీ లోపల విసరబడ్డ వాళ్ళని మాత్రం అగ్ని ఏమీ చెయ్యలేదు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని బలమును చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. అగ్నిలోకి వేయకుండా ఆపలేదు, కానీ అగ్ని వారిని ఏమీ చేయకుండా కాపాడాడు. దానియేలును సింహాల గుహలో వేయకుండా ఆపగలడు, కానీ ఆపలా. వేయనిచ్చాడు. కానీ సింహములు దానియేలుకు ఏ హాని చేయకుండా తన దూతను పంపి అడ్డగించాడు. అంత్యకాల శ్రమలలో మనల్ని ఉండకుండా తీసుకెళ్తాడు అని కొంతమంది నమ్మారు. నో, ఉంచుతాడు. కానీ ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయకుండా ఆయనే దానియేలు దేవుడై, షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడై కాపాడుకుంటాడు. ఏలియా దేవుడై పోషిస్తాడు.
ఒక పక్కన దేవుని సంఘం ఇలాగ యాతన పడతా ఉంటే ఇక వాడు సంబరపడతాడు. క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేదానికి ఎవడికి సౌండ్ లేకుండా చేశా. ఇప్పుడు ఇక యేసు క్రీస్తును గురించి, నజరేయుడైన యేసును గురించి సాక్ష్యం ఇచ్చేదానికి పాస్టర్ కానీ, పరిచారకుడు కానీ, విశ్వాసి కానీ మొత్తం పరార్. ఎవడైనా ఉన్నా ముసుగులో ఉండటమే, ఎవడో బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఇక నాకు ఎదురు లేదని వాడు పండగ చేసుకుంటుంటాడు. వాడి కర్మగాలి ఇద్దరు సాక్షులు లైన్లోకి వస్తారు. యూదా దేశములో ఇద్దరు సాక్షులు వాయిస్ రేజ్ చేస్తారు. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడతారు, భూప్రజలారా, ఇప్పుడు మీరు చూస్తున్నవాడు నిజమైన క్రీస్తు కాదు, వీడు అబద్ధ క్రీస్తు. నిజమైన క్రీస్తు ఎవరో తెలుసా? సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడు యేసే. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు 1260 దినములో ప్రవచించెదరు. ఎందుకు వాళ్ళు లైన్లోకి రావాల్సి వచ్చింది అంటే, భూమి మీద ఉన్న సంఘము, సంఘ నాయకులందరి స్వరాన్ని వీడు బ్రేక్ చేస్తాడు, తొక్కి పట్టేస్తాడు. అక్కడ ఎవరు నోరు తెరవకుండా హుకుం జారీ చేసి అంతటా బ్రేక్. ఎవడు కూడా కూటాలు పెట్టం కానీ, ప్రార్థనలు కానీ, ఎక్సెట్రా మాట్లాడే పని లేదు. ఎవడన్నా అట్లా కనపడితే అవుట్. అంటే ఇక ఎవరు వచ్చి కూటం పెడతారు? ఎక్కడన్నా నలుగురు కోడేసి అయ్యగారు వాక్యం చెబుతున్నాడు అనుకో, ఆ నలుగురిని ఎత్తుతారు, అయ్యగారిని కూడా ఎత్తారు. అయ్యగారు చెబితే విన్నారా, వద్దంటే ఇప్పుడు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారో ఏమో అనరో సంతోషంగా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు ఏ కలిగినా, కన్నీరులే మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట ఆమేన్. పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా అని పాడుకుంటూ వెళ్తారు. కొంతమంది సైడ్ అయిపోతారు. అంతటా నిశ్శబ్దం. అందరినీ ఆపేశానని వాడు పండగ చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు యెరూషలేములోంచి మళ్ళా స్వరం లేచింది.
ఇద్దరు సాక్షులు ప్రవచించటం మొదలు పెడతారు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అన్న దాని మీద బోల్డ్ అంతా వ్యవహారం ఉంది. దాన్ని కూడా గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా, ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే వాళ్ళు ఎవరు అనేది. మళ్ళీ దానికి పోతే అన్నీ నిరూపించుకుంటూ రావాలి, టైం పట్టిద్ది, దాన్ని పక్కన పెడదాం. ఇక వాళ్ళు ఒక పక్క ప్రవచిస్తుంటారు, బాగా వినండి. ఒక పక్క సంఘాన్ని వాడు తరుముతూ ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇజ్రాయెల్ జనాంగం కూడా నిమ్మళంగా ఉంటుంది, ఎందుకంటే వాడి పాలన చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఆ లోపు దేవాలయం నిర్మాణం చేసుకుంటారు, అందులో అనుదిన బలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం యెహోవాకి బలి నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. వాళ్ళ తంత అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ముద్రల పరంపర జరుగుతుంటుంది, అందరూ ముద్ర ఎగబడి వేయించుకుంటారు, నాకై 666 కంటికి కనబడుతున్న దేవుని ముద్ర వేసేయండి అని ఎగబడి వేయించుకుంటుంటారు. సంఘం మాత్రం ముద్ర వద్దంటుంది. ముద్ర లేకపోతే ఫుడ్ ఉండదు, లేకపోతే పోషిస్తాడు, అయినా పర్వాలేదు, ఆకలితో చచ్చినా పర్వాలేదు, ఏం పర్లేదు, ఉన్నా 3:30, చచ్చినా 3:30, అంతేనా? ఏదంటారు కదా, ఏనుగు బతికినా 10 ఏంటి, ఏం చెప్పరు? సరేలే, మనకు తెలియని సామెతలు ఎందుకు? బతికి ఉన్నా 3:30, ఎందుకంటే తర్వాత వచ్చేస్తాడు, చచ్చినా 3:30. కాబట్టి ఏమైనా మాకు ఇబ్బంది లేదు, ముద్ర మాత్రం వేయించుకో. ఏడ్చారు అట్టయితే చావండి ఆకలితోనే అందరూ ముద్ర వేయించుకుంటారు. ఇందులోనే నకిలీ క్రైస్తవులు కూడా లైన్లోకి వెళ్తారు. బ్రదర్, ఏంటి బ్రదర్ నువ్వు? ఏముంది బ్రదర్, మరి ఏం ఒరిగింది? ఎప్పుడో ఆయన వస్తాడు, ఎప్పుడో చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆకలితో తెచ్చేటట్టున్నాం. కాబట్టి నేను ఉండలేను లేదు బ్రదర్, నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, అందుకని నేను వేయించుకొచ్చుకున్నాను. నా మాట నువ్వు కూడా వేయించుకో బ్రదరు. వద్దులే, నువ్వు వేయించుకున్నాక చాలు, నువ్వే వాడు పెట్టేని తిని బాగా బతుకు, ఇక్కడే నాకు మాత్రం వద్దు అని సత్క్రైస్తవుడు వెళ్ళిపోతాడు. అబద్ధ క్రైస్తవుడేమో, నకిలీ క్రైస్తవుడేమో సర్దుకుంటాడు, ఏది ముద్ర వేయించుకుంటాడు. ముద్ర వేయించుకొని హాయిగా అన్నీ తెచ్చుకొని ఆనందం చేసుకుంటూ ఉంటే 5వ దూత బోర ఊదుతాడు. అగాధము తెరవబడి, అంతకుముందు వారంలో చూపించా, తేళ్ల వంటి జీవులు, మిడతల వంటి జీవులు తేలుకున్నట్టు కొండి, సింహపు కోరలు, స్త్రీల జుట్టు, ముఖం, యుద్ధానికి సిద్ధపరచబడిన రథాశ్వం అంత ఎత్తు. మరి బాగా పరిగెత్తాలి కదా, అది ఇక దొరికినోడల్లా ఏది ముద్ర వేయించుకున్నోడికి కాటేస్తుంటాయి. మరి ఆయన ఊరుకుంటాడేంది? తన ప్రజలను అంత్య అబద్ధ క్రీస్తు ఒక పక్క ఇబ్బంది పెడుతుంటే, ముద్ర వేయించుకోమని బలవంతం చేస్తుంటే, ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళకి ఇక మూవీ స్టార్ట్ అయింది. ఇక ఎవరికైతే ముద్ర ఉందో ఆ ముద్ర వేయించుకున్నోడిని 5 నెలల వరకు బాధించడానికి వాటికి అధికారం ఇస్తాడు దేవుడు. అగాధంలోంచి వస్తాయి, విచిత్రంగా వస్తాయి, న్యూస్ హల్చల్ చేస్తుంటుంది అనమాట. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వింత జీవులు ఎక్కడి నుండి వచ్చాయో ఎవరికి సమాచారం లేదు. ఎటు ప్రక్క నుంచి ఎవరిని ఎలా కుడతాయో అర్థం కావట్లేదు, ఎలా కాటేస్తాయో అర్థం కావట్లేదు. అంటానే ఉంటాడు, ఒకటి వేసిపోయిద్ది. ముద్ర వేసుకున్నాడే కదా ప్రసంగం చేసేది, అంటానే ఉంటాడు, ఏటో పక్క నుంచి ఒకటో చేసిపోయిద్ది. ఇక నాకు ఇది బహు బాధగా ఉంది, ఇప్పుడు నేనేం చెప్పలేను, నేను పోతానని పోతాడు వాడు. ఎవడు దేవుని ముద్ర ఉన్నవాడినేమో, దేవుని ముద్ర ఉన్నవాడినేమో సైతాను శోధిస్తుంటే, వాడి ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులనేమో దేవుడు శ్రమకు అప్పగిస్తాడు. 5 నెలలు అది కుట్టి బాధపడ్డానికి. కుట్టడం అంటే కాటు, దాని పేరు మిడత అన్నాడు, కానీ మిడత కాదు. స్త్రీల జుట్టు, సింహపు కూరలు, అందాక ఫోటో వేసాడు దాని మీద. ఆ భయంకరమైన ఆకారం, తోక సర్పంలాగా ఉంటుంది, దానికి తోక కొండి టచ్ చేస్తుంది అంతే సైలెంట్గా. ఇక కుయ్యో ముర్రో. ఆ దినములలో మనుషులు చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. అది అలా ఉంటుంది దాని ఆకారం, అలా ఉంటుంది దాని ఆకారం, అలాగొచ్చేస్తుంది, టచ్ చేస్తుంది. ఇక అంతే, కుయ్యో ముర్రో. తేలు కుట్టినప్పుడు బాధ ఎంతమందికి తెలుసండి?
చేతులు ఎత్తండి, తేలు చేత గుట్టించుకున్న వాళ్ళు సరిగ్గా చేతులు ఎత్తాలి. బాగుందా? బాగుంది. భయంకరమైన నొప్పి కదా. ఇలాగా 5 నెలలు వీళ్ళకి టార్చర్. వాడు కూర్చోలేడు, నిద్రపోలేడు, పండుకోలేడు. ఎత్తైన కొండరాయి చూసుకొని దూకుతాడు చచ్చిపోతామని, ఆ బాధ తట్టుకోలేక కాళ్ళు చేతులు మొత్తం పచ్చడైపోయి బతికే ఉంటాడు. ఈ బాధ కాక మళ్ళీ అదనంగా ఆ బాధలో వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చి వాడికి అన్ని ట్రీట్మెంట్ చేసేవాడు కూడా ఉండడు. వాడికి అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా పడతాయి కాట్లు. వాడు అన్ని కట్లు కట్టుకొని కూర్చుంటే మళ్ళీ ఒకటో చేసిపోయి. ఇది జోక్ కాదు, నిజంగా జరగబోతుంది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి గుర్తు రాసుకోండి, ఇంటికి పోయి చూసుకోండి, ఉంటుంది. నిజంగా జరగబోతుంది, రియల్. మొన్న ఆ మధ్య పాకిస్తాన్ వైపు నుంచి మిడతలు వస్తానని చెప్పి వచ్చింది కబురు, తెలుసా? ఎటువైపు నుంచి? రాజస్థానా పాకిస్తానా? రాజస్థానా ఏదో ఒకటి చెప్పు. పాకిస్తాన్ నుంచి రాజస్థాన్కి వచ్చినాయంట. అవి మనకు కూడా వస్తాయని భయపడ్డారు. పొలం మీద పడ్డాయంటే ఆకు మిగలటల్లా. నిజమా కాదా? అది యాజ్ ఇట్ ఈజ్గా అలాగునే వచ్చేస్తాయి, ఎక్కడ వచ్చేస్తాయి. వచ్చి ఇదంతా జరుగుద్ది. ఈ విధంగా 3.5 సంవత్సరాలు వాడు సంఘాన్ని ఇబ్బంది పెడితే, ఆ 3.5 సంవత్సరాలు రకరకాల ప్రతికూల పరిస్థితులతో దేవుడు ముద్ర బ్యాచ్ని, వాడి ముద్ర వేయించుకున్న వాళ్ళకి చూపిస్తాడు. పట్టపగలే నక్షత్రాలు. అయితే అటుంచు, వీళ్ళు అడుగుతుంటారు, అయ్యా క్రీస్తు ప్రభువా, నువ్వే కదా దేవుడివి, నీ అనుమతి లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా కొడుతున్నాయి, ఏదైనా నేను చూసుకుంటాను, నేను చేస్తాను అన్నావు కదా, ఏంది మాకు ఈ బాధను అడుగుతుంటారు. వాడికి అర్థం కాదు. వాడికి తెలుసు ఏం జరుగుతుందో, దేవుని దగ్గర నుండి ఉగ్రత వస్తుందని. వాడేదో మాటలు చెప్తాడు, ఇదంతా కుట్ర జరుగుతుంది, నేను చేస్తాను అంటుంటాడు. ఏం చేస్తాడు? ఇలాగా 3.5 సంవత్సరం వ్యవస్థ జరుగుద్ది అన్నమాట. ఆ 3.5 ఏండ్ల కాలంలో సంఘము ఘోరముగా అంత్య అబద్ధ క్రీస్తు చేత ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అయినా దేవుని చేత కాపాడబడుతుంది. ఓకే. ఇశ్రాయేలు జనాంగం ప్రత్యక్ష గుడారపు తాలూకు నమూనా వేసుకొని బలిపీఠం నిర్మించి అనుదిన బలి అర్పణ మామూలుగా జరిగిస్తుంది. 3.5 ఏండ్ల ముగింపులో ఈలోపు సంఘమంతా మౌనంగా ఉంటే 2 సాక్షుల ద్వారా భూమి మీద క్రీస్తుకు సాక్ష్యం ఉంటానే ఉంటుంది. క్రీస్తుకు సాక్ష్యం లేకుండా ఉండదు. అంతా నోరు మూపించాను అనుకోగానే 2 సాక్షులు లెగుస్తారు. వాళ్ళని అడ్డగించడానికి ఎవడి వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా అతీత శక్తులు ఇస్తాడు దేవుడు. వాడిని ముట్టడానికి ఎవడికి కూడా దమ్ము ఉండదు అన్నమాట. వాళ్ళని పాడు చేయడానికి ఎవడికి దమ్ము ఉండదు, అంత పవర్ ఇస్తాడు వాళ్ళకిద్దరికి. ఇక వాళ్ళు మండుతూ ఉంటారు, ప్రపంచం మొత్తాన్ని హెచ్చరిక చేస్తూ ఉంటారు, ప్రజలారా వీడిని నమ్మకండి, నజరేయుడగు యేసే నిజరక్షకుడు, నజరేయుడగు యేసే క్రీస్తు, వీడు అబద్ధ క్రీస్తు అని సాక్ష్యం ఇస్తారు. చివరికి వాళ్ళను కూడా యుద్ధం చేసి వాళ్ళని చంపుతాడు. చంపిన తర్వాత ఎవరు? వీడు. ఎందుకంటే అందరు నోరు మూస్తే ఎలా గొడవేందని వాళ్ళని చంపటానికి అక్కడున్న స్థానికులు అంటే ఇజ్రాయేలీయులు కూడా సహకరిస్తారు. వేసేస్తాడు 2. అంటే దేవుడు అనుమతి, చనిపోవటానికి ఇస్తాడు. వాళ్ళు చనిపోతారు, వాళ్ళ శవాలు భూమి మీద ఉంటాయి. ఇప్పటిదాకా మనమంతా ఇన్ని బాధలు పడటానికి వీళ్ళే కారణం అంటాడు వాడు. ఎవరు? అసలు ఇన్ని బాధలు మనం పట్టడానికి వీళ్ళే కారణం ప్రజలారా అంటే వాళ్ళు చచ్చిపోయారుగా, ఇప్పుడు మనం ఫంక్షన్ చేసుకుందామని ఒకరికొకరు కట్నములు పంపుకుంటారు. ఒకరికొకరు బహుమతులు పంచుకుంటారు. మన శత్రు శేషం నశించిపోయింది, ఇక ఆ క్రీస్తు పాలనలో మనం అద్భుతంగా ఉండబోతున్నాం. ఇంతవరకు మనం పడ్డ బాధలన్నిటికీ ఆ 2 వాళ్లే కారణం అంట, వాళ్ళు కూడా చచ్చిపోయారు, ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అని ఒకరికొకరు కట్నములు పంపుకొందురు అన్నాడు. అయిందా?
వాళ్ళు చూస్తూ ఉండగానే 3.5 దినములైన తరువాత చచ్చిపోయారు కదా, వాళ్ళ శవాలు వీధిలో ఉన్నాయి కదా, పడిపోయి ఉన్నాయి కదా, వాళ్ళ శవాలు అట్లనే పెట్టి వీళ్ళు ఫంక్షన్లు చేసుకుంటుంటారు. చూస్తూ ఉండగానే 3.5 దినం అయిన తర్వాత ఆ శవములు కాళ్ళుని దిగ్గున లేచి నిలబడతారు. ఆ 2 సాక్షులు లెగుస్తారు. మళ్ళా వీళ్ళు బెత్తరపోతారు, ఇదేదో చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికారని. అంతే, చూస్తుండగానే వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోతారు. ఓకే, తరువాత ఇశ్రాయేలు అర్పిస్తున్న అనుదిన బలికాండని వీడు గమనించి, అంతటా అందరూ నా బొమ్మ పెట్టి మొక్కుతుంటే మీరేందిరా యెహోవాకు మొక్కుతున్నారు, నేనే దేవుణ్ణి, యెహోవా లేదు ఏం లేదు, ఇక్కడ కూడా నా బొమ్మే పెట్టాలి, ఇక్కడ కూడా నాకే మొక్కాలి అని అతి పరిశుద్ధ స్థలమందు హేయ వస్తువు అంటే వాడి విగ్రహము నిలపబెడతాడు. ఆ విగ్రహం ఎప్పుడైతే నిలబెడతాడో కథమిక అయిపోయింది. అప్పుడు కడబోరం రోగుద్ది. అంతకుముందు 6 బోరలు రోగుతాయి. ఒక్కొక్క బోరం రోగినప్పుడు ఒక్కొక్క సంభవం. 5వ దూత బోర ఊదినప్పుడు మిడతల వంటి జీవులు బయటకు వచ్చిందని చెప్పాగా, తర్వాత 6వ దూత బోర, తర్వాత వీడు ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆరాధించే ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలో వీడి విగ్రహం పెట్టిస్తాడో, ఆ విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్తా ఉంటేనే దూత బోర పట్టుకుని రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే వాడు అక్కడ దాన్ని నిలుపుతాడో అప్పుడు గంభీర స్వరంతో అని మోగింది బోర. అది ఎప్పుడైతే మోగిందో ఇక భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవ్వరికి కనపడరు. ఇక సంఘం ఎత్తబడుద్ది. హల్లెలూయా. సంఘం ఎత్తబడిపోద్ది. ఇక మొత్తం ఎక్కడ సార్వత్రిక సంఘం మొత్తం పరిశుద్ధులు, యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పరిశుద్ధులు అందరూ ఎత్తబడతారు. ఎక్కడికో తెలుసా? మధ్యాకాశానికి. ఎందుకో తెలుసా? అక్కడ వచ్చేసాడు రారాజు, వచ్చేసాడు రాజాదిరాజు. అక్కడ ఉన్నాడు. ఇంటికాడ గుడారం దగ్గర నుండి ఇస్సాకు పొలములోకి వచ్చాడు. తనున్న ప్రదేశం నుండి రెబెకా పొలములోనే ఇస్సాకును కలుసుకున్నట్టు, భూమి మీద నుండి సంఘం, పరలోకము నుండి ప్రభువు ఇద్దరు మధ్యాకాశంలో కలుసుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త, నొప్పులు, చేతులు నొప్పులు, మళ్ళీ ఇబ్బంది. హల్లెలూయా. ఇద్దరు కలుసుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు పరలోకానికి. వెళ్ళిపోయి న్యాయపీఠపు తీర్పు ముందు, అర్థమైందా ఏంటి? తీసుకెళ్ళగానే సన్మానాలు కాదు, ఎవరెవరు ఆయన కొరకు ఎంత త్యాగం చేశారో, దేవుని భక్తి అలా చేశారో, ఏం సంగతి, వాట్ ఈజ్ వాట్ అంతా డిస్కషన్ జరుగుతుంది. ఎవరి త్యాగం ఎంత అనేది అంతటికి కొలత ఉంటుంది. దేహంతో జరిగించిన వాటి ఫలితం, మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్నిటి ఫలితం పొందినట్లు అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. న్యాయపీఠపు తీర్పు అంటారు దాన్ని. ఆయన అక్కడ కడబోరం రోగగానే, వినండి, కడబోరం రోగగానే యేసుప్రభు అక్కడ ఉంటాడు కదా, పరదైస్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసుని ఎరగకయే మనస్సాక్షిని అనుసరించి బ్రతికినటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆత్మలు అక్కడ ఉంటాయి. వాళ్ళందరి ఆత్మలు అక్కడి నుంచి బయలుదేరతాయి. ఇక్కడ నుండి వారి శరీరములు పాతి పెట్టబడ్డాయి, మట్టిలో మట్టిగా కలిసాయి కదా. ఆ చనిపోయిన వ్యక్తులు ఉన్న సమాధులు తెరవబడి ఇక్కడ నుండి శరీరాలు లెగుస్తాయి. పరదైసు నుండి ఆత్మ వస్తుంది. ఈ శరీరం, ఆ ఆత్మ రెండు మిక్స్ అయిపోతుంది, యేసయ్య ముందు నిలబడతాయి. ఫస్ట్ మృతులు లెగుస్తారు కడబురం రోగినప్పుడు. తర్వాత ఒకవేళ మనం ఆయన రాకడి వరకు చచ్చిపోకుండా బతికుంటే, కాస్త తల నరిసిపోయి అయినా సరే బతికుంటే, రెప్పపాటులో మొత్తం మార్పు నొంది మనం
మృతులు ముందు లేచిన తర్వాత మనాళ్ళు కొంతమంది నిద్రించారు కదా. ఇప్పుడు మీ బంధువులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నారు. మా నాన్న ఉన్నాడు, నిద్రించాడు ప్రభునందు. ముందు మా నాన్న లెగుస్తాడు. తర్వాత నేను ఒకవేళ అప్పటిదాకా ఉన్నాను అనుకో, నేను మార్పు చెందుతా. ముందు మృతులు సజీవులుగా లెగుస్తారు, తర్వాత మనం మార్పు చెంది వారు మనం కలిసి ప్రభు ముందు ప్రత్యక్షమవుతాం. ఈ ఘట్టమంతా కూడా నిమిషములో ఒక రెప్పపాటు అన్నాడు. ఏదో ఒకసారి రెప్పగొట్టండి, అంత టైంలో అసలు ఏముంది అక్కడ? పరదైసు నుండి ఆత్మ రావటం, భూమి మీద నుండి శరీరం మహిమ శరీరంగా, మళ్ళీ ఈసారి లేచే శరీరం మట్టి శరీరం కాదు, మహిమ శరీరం. ఆ మహిమ శరీరం లెగుస్తుంది, అక్కడి నుంచి ఆత్మ వస్తుంది, మొత్తం కలిసి మిక్స్ అయిపోయి ప్రభు ముందు నిలబడతాం. ఇదంతా నిమిషములో ఒక రెప్పపాట్లో. కాబట్టి కోల్పోయిన మీ వారిని గురించి చింత అక్కర్లేదు. టైం దగ్గరకు వచ్చింది, మొత్తం లెగుస్తారు. మళ్ళా నిన్నే తిడతారు. ఎవడు ఆడమన్నాడు అంతసేపు? ఆయన మొత్తుకుంటానే ఉన్నాడుగా, శాలేమన్న మొత్తుకొని చెబుతానే ఉన్నాడుగా, మళ్ళీ మేము లెగుస్తామని అంటారు. ఇటు అనుకోలేదులే, విన్నాలే కానీ 4-5 సార్లు వాక్యాలు విన్నాలే కానీ నువ్వు నిజంగా లెగుతావు అనుకోలా. సరే ఇప్పుడు ఎందుకులా ఏడిపోయి పా, అదిగా వచ్చాడు పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా, చెప్పు. నిజంగా జరుగుద్ది అది. ఇదంతా లేఖనానుసారమే. చక్కగా అలాగా వారు మనం అందరం కలుసుకుంటాం, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరెవరి త్యాగానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి సిద్ధపరుస్తాడు. నువ్వు ఈ మహిమలో ఉండు, నువ్వు ఈ అంతస్తులో ఉండు, నీకు ఈ సింహాసనం, నువ్వు ఇదిగో ఈ అధ్యక్ష స్థానంలో ఉండు, నువ్వు ఈ పరిధిలో ఉండు, నువ్వు ఈ అధికారిగా ఉండు, నువ్వు ఈ స్థానంలో ఉండు. ప్రభువా నేనేంది అంతా ఎట్లా నేను చేశాను అనుకున్నావు, నాకేంది ఇంత తక్కువ స్థానం ఇచ్చావు అంటే, నయం అసలు నువ్వు పరలోకం వచ్చావు, లేకపోతే నరకానికి పంపించాలి, బతికిపోయావు. అదేంది ప్రభు అంటే, ఏం చేసావు? నువ్వు చేసావు సరే, దానికి తగ్గట్టు ఇది చేసావు నువ్వు. ఇన్ని తేడాలు ఉన్నాయి నీ దగ్గర, ఇంత దరిద్రంగా ఉన్నావు నువ్వు, ఎట్లా నిన్ను అంగీకరించాలి? కాబట్టి నరకానికి వెళ్ళలే, సంతోషించు, ఉన్నదానిలో ఉండు అంటే, ఏం చేశాను ప్రభా? అసలేంటి నాకేం తెలియదు, వాళ్ళకి ఆ మహిమ ఏంది, నాకిది. చూడట్టయితే నీ సినిమా నువ్వే చూడండి, ఎవడి సినిమా వాడికి చూపిస్తాడు అక్కడ. ఇంకొకటి, అందరికీ చూపించి పరువు తీయడు, ఎవరిది వాళ్ళకే చూపిస్తాడు. చూసి ఏందంటాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఆయన్ని ప్రశ్నించేంత ఉంటుందా మనకి? ఆయన చెప్పాడంటే కథ మీకు అంతే. తీర్పు అయిపోయిందా? అందరికీ వారి వారి స్థానాల నిర్దేశం అయిపోయిందా? ఏది దేవుని రాజ్యంలో మనం ఏ పదవులు అలంకరించాలో డిసైడ్ చేస్తాడు. అయిపోయిందా? అయిపోయిన తరువాత వివాహము, అది అయిపోయిన తర్వాత పెండ్లి విందు. అక్కడ ఆ తంతు జరుగుతుంటే దేవుని లోకంలో భూమి మీద వీడు ఇశ్రాయేలును ధరుగుతుంటాడు. అప్పటిదాకా వీళ్ళు ఏమి నమ్మారు? వీడే క్రీస్తుని నమ్మారుగా. ఇప్పుడు వాళ్ళు ఎవరు క్రీస్తుని నమ్మారో వాడు వాళ్ళని నాశనం చేయడానికి మొదలు పెడతాడు. అది మత్తయి సువార్త 24లో యేసయ్య చెప్పింది. నాశనకరమగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు యోదయలో ఉండు వారు కొండలకు పారిపోవలెను. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఆ దినము విశ్రాంతి దినమందైనను చలికాలములోనైనను రాకుండవలెనని ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరిని గురించి చెప్పిన మాట? సంఘాన్ని గురించి చెప్పిన మాట కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పిన మాట. సంఘం వెళ్ళిపోయింది, న్యాయపీఠపు తీర్పు ఎదుర్కొంది, పెండ్లి విందు, పెళ్లి కార్యక్రమం గట్రా జరుగుతుంది. అక్కడ ఎక్కడేం జరుగుతుందంటే, ఈ వీడిని అంత్యాబద్ధ క్రీస్తు తరుగుతూ ఉంటారు. ఎవరిని? వీరిని, ఇశ్రాయేలు జనాంగాన్ని. యేసయ్య ఏం చెప్పాడు? విశ్రాంతి దినములో రావద్దని ప్రార్థన చేయండి, చలికాలంలో రావద్దని ప్రార్థన చేయండి. ఆ దినములలో పాలిచ్చు వారికి, గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు. ఎందుకంటే వాడిక యుద్ధం చేయడానికి వాళ్ళ వెంట పడతాడు. విశ్రాంతి దినం అనుకో, విశ్రాంతి దినం రోజు ప్రయాణం చేయకూడదని యెహోవా ఆజ్ఞ. కాబట్టి ప్రయాణం చేస్తేనేమో దేవుడు చంపుతాడు, చేయకపోతేనే వీడు చంపుతాడు, ఇరక్కపోతారు. చలికాలంలో అనుకో పరిగెత్తలేరు, అట్లా కూడా చేస్తారు. అందుకని విశ్రాంతి దినంలోనైనాను చలికాలం అందైనను రాకుండా చూసుకోండి అన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన విశ్రాంతి దినాచారం చేయంగా. హల్లెలూయా.
కాబట్టి ఆ ప్రవచనం సంఘాన్ని గూర్చి కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి. ఇక వాడు వెంటబడి తరుముతా ఉంటే దేవుడు జోక్యం చేసుకొని ఆ జనాంగం మొత్తం కూడా వాళ్ళకి ఆ అబద్ధ క్రీస్తు సైన్యానికి మొత్తానికి కనబడకుండా ఆయనే తప్పిస్తాడు వాళ్ళని దేవుడు. ఇది ప్రకటన 12లో ఉన్న స్త్రీ విషయం. అరణ్యములోనికి ఎగురున్నట్లు ఆ స్త్రీకి రెక్కలొచ్చి ఎగిరిపోయిందన్నాడు. అంటే వాళ్ళని అరణ్యంలో తలదాచుకొని, వాళ్ళ అరణ్యంలో తలదాచుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాకుండా వాళ్ళని మరుగు చేస్తాడు 3.5 ఏండ్లు. ఈ 3.5 ఏండ్లేమో వీళ్ళకి ఇక్కడ శత్రు భయం, ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకు అక్కడేమో న్యాయపీఠపు తీర్పు, పెండ్లి విందు. క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరామా. క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమే పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమి పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆ 3.5 ఏండ్లలో ఆ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఈలోపు 3.5 సంవత్సరం ఇక్కడ గడిచిపోయింది భూమి మీద. ఇశ్రాయేలు మళ్ళా వాడి చేత తరంబడతారు. ఆ తరంబడే పరుగులాటలోనే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అమ్మ, వీడు ఇంకా మనల్ని వదిలిపెట్టలేదు, ఈసారి మొత్తం ప్రజలందరినీ వేసుకొని వెంటబడ్డాడు, ఇక అయిపోయామరా, మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఆ 3.5 ఏండ్లు దేవుని కాపుదల వాళ్ళకు ఉంది కదా, అది తీసేస్తాడు దేవుడు. ఇక వాడు వీళ్ళని ఎదుర్కొంటాడు. వీళ్ళకి అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఎక్కడికి పరిగెత్తుతారంటే, ఏ ఒలీవల పర్వతం మీద, ఏ ఒలీవల కొండ మీద నుండి యేసు ఆరోహణమై వెళ్ళాడో ఆ కొండ దగ్గరికి పరిగెత్తుతారు. ఏమనో తెలుసా? రక్షకుడా యేసు, అయ్యయ్యయ్యో, నిన్న మేము సిలువ వేసింది, నిన్న అవమానపరిచింది, అయ్యో మా పితరులు ఎంత దోషం చేశారు, మేమెంత గుడ్డివారం ప్రభువా, అయ్యో అని తమ ఏక కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్టు ఇశ్రాయేలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. ఎవరిని కూర్చో తెలుసా? తాము పొడిచిన నా విషయమై వాళ్ళు ప్రలాపిస్తారన్నాడు. అర్థమైందా? మీరు మళ్ళా నన్ను అడిగితేగా నేను రానని చెప్పి వెళ్ళాడు, గుర్తుందా యేసయ్య? మీరు మళ్ళా నన్ను ఆహ్వానిస్తేనేగా నేను రానని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తుకుంటారు, ఇక అయ్యా రక్షకుడా అని రమ్మని కేకేస్తారు. ఈ ఒలీవల కొండ దగ్గరికి వచ్చేటప్పటికి తరుముతుంటాడు వాడిక. ఈలోపు అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఇక సంఘముతో ప్రభువు బయలుదేరతాడు. ఏ ఒలీవల కొండ దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ ఆయన కేక వేశారో, ఆయన విషయంలో ఏడ్చి ప్రలాపించారో, ఆ కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద కాలు ఇలా మోపుతాడు. ఎప్పుడైతే ఆ కొండ మీద కాలు మోపాడో కొండ రెండుగా చీలిపోతుంది. ఆనాడు ఐగుప్తు రాజైన ఫరో తరుముతూ ఉంటే సముద్రపు తీరములో నిలిచి దేవా యెహోవా అని కేక వేస్తే అందరి కనుల ఎదుట మోషే చేయెత్తితే అంత పెద్ద సముద్రం 2 పాయలుగా చీలిపోయినట్లుగా రేపు అంత్యకాలములో ఇశ్రాయేలును వాడు తరుముతున్నప్పుడు వారంతా ఒలీవల కొండ దగ్గరికి వచ్చి మొత్తుకున్నప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, నువ్వే మా రాజువి, నువ్వే మా రక్షకుడివి, మేము దోషులము అయ్యో అని ధూళిని నెత్తి మీద పోసుకుని రొమ్ము కొట్టుకున్నప్పుడు ఇంకా ఆగలేడు కదా. అడవి ఒలీవ మొక్కలమైన మనల్ని ఇంత ప్రేమించిన వాడు అసలు చెట్టుని ఎందుకు వదిలిపెడతాడు? వచ్చేస్తాడు. ఇక
వచ్చి ఆ కొండ మీద కాలు పెడితే రెండుగా చీలి మధ్య లోయ ఒకటి ఏర్పడుద్ది. అర్థం ఏంటో తెలుసా? అర్జెంటుగా లోయలోకి వెళ్ళిపోండి మీరందరూ. ఇక మొత్తం కలిసి ఆ లోయలోకి వచ్చేస్తారు. ఇశ్రాయేలు మొత్తం ఆ లోయలో దాచేస్తాడు. వాడు వీళ్ళని ఎదుర్కోకుండా దాచేసి ఇక వాళ్ళకి, ఎవరికి? శత్రు సైన్యాలకి, అంత్య అబద్ధ క్రీస్తుకి, ఆ క్రూర మృగానికి యేసయ్య ఎదురుపోతాడు. అప్పుడు చూడవచ్చు యేసయ్య యుద్ధం మనం. మరే గొర్రెపిల్ల అవతారం చూశారు ఇప్పటిదాకా. యోధా గోత్రపు సింహం అక్కడ కనపడతాడు మనకి. ద్రాక్షల తొట్టెలో ద్రాక్షలను ఒకడు త్రొక్కున్నట్లు ఆ దినమున గొర్రెపిల్ల ఉగ్రత దినమందు ఆయన త్రొక్కటం మొదలు పెడతాడు. తొక్కటం మొదలు పెడితే గుర్రముల కళ్ళముల మట్టుకు ఆ రక్తము పారింది అని రాసింది. అర్థమైందా? అంత భయంకరమైన వధ జరుగుద్ది. ఆకాశ పక్షులారా రండి, మీకు ఆహారం సిద్ధపరిచాను రండి. ఆ క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని ఇద్దరిని పట్టి వారిని హతమొందించి నరకాగ్నిలో పడవేస్తాడు. మొట్టమొదట నరకాగ్నికి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? ఇంతవరకు ఎవరు నరకానికి వెళ్ళలా. అందరూ తేడా బ్యాచ్ అంతా పాతాళాగ్నిలో ఉన్నారు. పాతాళాగ్ని వేరు, నరకం వేరు. ఇంకా నరకంలోకి ఎవరు పడలా. ఆ నరకంలోకి మొట్టమొదట వెళ్ళేది ఆ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. వాళ్ళిద్దరు పడతారు ఫస్ట్. అర్థమైందా? ఇంకొకడు ఉన్నాడే ఘట సర్పం, సాతాను. వాడు లైన్లో ఉంటాడు. వాణ్ణి దూత పట్టి బంధించి అగాధము తెరచి అందులో వేసి 1000 సంవత్సరముల వరకు వాడు బయటికి రాకుండా అగాధాన్ని ప్యాక్ చేసేస్తాడు. అంతటితో దుష్టత్రయం హతం. ఇద్దరేమో నరకానికి, ఒకడేమో అగాధానికి. ఇదేందన్నా వీడిని కూడా నరకంలో వేసైతే పెడ వదిలిపోయేదిగా అంటే కాదు, కొంచెం టైం ఉంది. ఎందుకు టైము అంటే, ఇక యేసు ప్రభు వాడిని 1000 ఏళ్ళు బంధించి ఆ 1000 ఏళ్ళు భూమి మీద ఈయన రాజుగా ఇదే భూమి మీద ప్రజెంట్ మనం కూర్చున్న ఈ భూమి మీదనే ఆయన పరిపాలన చేయబోతున్నాడు. గట్టిగా ఈ ఘట్టమంతా ఇంకా ఎంతో దూరంలో లేదు, దగ్గరకు వచ్చాం. అందుకు కొట్టండి చప్పట్లు. కొట్టారా? చప్పట్లు కొట్టారా? మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. చప్పట్లు కొట్టకనే సరికాదు, రేపు మోగిద్ది. ఆ మోతలో తట్టుకోవాల మనం, సిద్ధపడాలి. ఓకే. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొరిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొరిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అయిపోయిందా? ఇంకొకటి ఉంది. 1000 ఏండ్లు మనతో కలిసి యేసయ్య ఇదే భూమి మీద పాలించటం అయిపోయిన తరువాత ఎవరిని పాలిస్తాడు? విడవబడ్డ సమూహం మొత్తాన్ని. అయిపోయిన వాళ్ళు అయిపోగా ఉన్న శేషం వాళ్ళకి మళ్ళా సంతానం మొత్తం విస్తరణ జరిగిద్ది. మళ్ళా గోగు ఆగోగుల్లాగా విస్తరించిపోతారు. వాళ్ళందరినీ 1000 years పాలిస్తాడు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఫైనల్గా మళ్ళీ వాళ్ళకు ఒక టెస్ట్. ఇప్పుడన్నా వీళ్ళు పశ్చాత్తాప్తులై నా వైపు మళ్ళుతారా, లేకపోతే ఇంకా తిరుగుబాటు మైండ్తోనే ఉంటారా?
1 కాదు, 2 కాదు, 100 కాదు, ఏకంగా 1000 ఏళ్ళు నేను వీళ్ళకి నీతి పాలన అంటే ఏంటో చూపించా. ఇప్పుడన్నా వీళ్ళ మనసులో మార్పు వచ్చిద్దా, ఇంకా అదే కాఠిన్యం ఉంటుందా అనే పరిశోధన కోసం అరే రారా బయటికని ఆడిని బయటికి తీస్తాడు, మోసగాడిని. వాడు వచ్చేస్తాడు. ఇక అగాధము తెరవబడి ఆ ఘట సర్పం వాడు బయటకు వస్తాడు. రావటంతోనే ఇక వాడు ప్రసంగం మొదలు పెడతాడు. సహోదరులారా, ఎలాగ ఉండగలుగుతున్నారో ఆ నియంత పాలనలో? ఏదన్నా తాగటానికి అవకాశం ఉందా? బార్ షాపులు లేవే. ఎప్పుడన్నా కొంచెం శరీర వ్యామోహం తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఏదన్నా వ్యభిచారం చేసుకోవడానికి అవకాశం ఉందా? అనుమతులు లేవే. మనకు నచ్చనోడిని కొట్టే అవకాశం ఉందా? కొడితే ఊరుకోడే. అసలు ఎలా బతుకుతున్నారు మీరు? అసలు మీరు జీవోత్సవాలు అయిపోయారు. అయ్యయ్యో, మీ ఫేసులు చూస్తుంటే అర్థమైపోతుంది మీరు చాలా చాలా లాస్ అయిపోయారంటే. వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు ఇలాంటోడు ఒక్కడు కూడా కనపడలేదు. నీవు మాకు నాయకుడు అయి ఉంటావా? అతని మీద తిరుగుబాటు చేద్దాం అంటారు. ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా. రండి, మనమందరము పోయి పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేద్దామని గోగు మాగోగను వారిని సమకూర్చుకొని, ఇందాక చెప్పా, ఇశ్రాయేలును తరమటానికి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీద కాలు పెడతాడు, కొండ చీలిద్ది, ఇశ్రాయేలు అందులో తలదాచుకుంటారు, మిగిలిన వాళ్ళతో యేసయ్య యుద్ధం చేస్తాడని. దాన్ని అర్మెగిద్దోన్ యుద్ధం అంటారు. రాసుకో. వాళ్ళందరూ అర్మెగిద్దోన్ అనే ప్రదేశంలో సమకూడతారు. అర్మెగిద్దోన్ యుద్ధం అంటారు దాన్ని. ఫైనల్లో 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత మొత్తాన్ని గోగు మాగోగును వారిని సమకూర్చుకొని పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేయడానికి వస్తాడు. అది గోగు మాగోగుల యుద్ధం. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంక అప్పుడు యేసయ్య యుద్ధం చేయడు, మనం కూడా యుద్ధం చేయం. మరేం జరిగిద్దంటే డైరెక్ట్గా తండ్రి యొద్ద నుండి అగ్ని బయలు వెడలి మొత్తం ఎంతమంది అయితే సమూహం ఉన్నారో, ఇసుక రేణువులంత సమూహం మొత్తాన్ని కాల్చి అవతల పడేసి, ఇక వాడు కూడా అవుట్. అప్పుడు వెళ్తాడు వాడు అగ్నిగుండానికి. ఎవరో? సాతాను. చెప్పండి, ఎవరో? ఎస్, వాడు అప్పుడు వెళ్తాడు నరకానికి. వాడు పోయేసరికి వాళ్ళిద్దరు ఉంటారు. వచ్చావా బెదరని? వచ్చానరా నేను కూడా. అయిపోయింది కథ, క్లైమాక్స్ అయిపోయింది. ఇంకేముంది? అయిపోయింది. ఆ తరువాత ఆ మనుషుల్ని నశింపచేయటమే కాదు, వాళ్లతో పాటు ఈ భూమిని, దాని యందున్న కృత్యములను మొత్తాన్ని లయపరుస్తాడు. పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. అదంతా జరుగుతూ ఉన్నప్పుడు ధవళ సింహాసనం కనపడిద్ది. దాని మీద ఆసీనుడై ఉన్నవాడు ఒకడు కనపడతాడు. భూప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన చేత గ్రంథములున్నవి. ఎవరికి తీర్పు అంటే? విడవబడ్డ బ్యాచ్ ఒకటి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ చచ్చిపోయిన మనుషుల్లో తేడాగాళ్ళు ఉన్నారు కదా, ఎంత చెప్పినా మారు మనసు పొందిన వాళ్ళందరూ అప్పుడు పునరుద్ధానం చెందుతారు. యేసయ్య 2వ రాకడలో పునరుద్ధానం చెందేదేమో పరిశుద్ధులు, దాని మొదటి పునరుద్ధానం అంటారు. ఆ మొదటి పునరుద్ధానం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళు గడిచిన తర్వాత మొత్తాన్ని, ఉన్న బ్యాచ్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసి ఇక తీర్పు స్టార్ట్ చేస్తాడు. అది 2వ పునరుద్ధానం. అందులో చచ్చిన వాళ్ళందరూ లెగుస్తారు, తేడాగాళ్ళందరూ మొత్తం కలిసి సింహాసనం ముందు ఉంటారు. అప్పుడు ఇక ఎవడి సినిమా వాడికి చూపించి, ఇన్ని అవకాశాలు నేను ఇచ్చాను, ఇన్ని ఛాన్సులు నేను ఇచ్చాను, ఏకంగా నా ప్రాణమే మీకోసం ధారపోసి మరి మీకు అవకాశం ఇచ్చాను, కానీ మీరు మారు మనసు పొందనొలరైతిరి గనుక మీ నాశనమునికి ఇక మీరే ఉత్తరవాదులు. తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకపోతే నాది తప్పు, ఛాన్స్ ఇచ్చినా నిర్లక్ష్యం చేసి మూర్ఖించి నా మీదే తిరుగుబాటు చేస్తే మీదే తప్పు. కనుక మొత్తం ఇక పదండి పంపిస్తాడు. అయిపోయిందా? వాళ్ళందరూ వెళ్ళిపోతారు నరకాగ్నికి. ఇక ఆత్మలు నశించిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. మరి ఇక ఉన్న భూమి, ఆకాశం గట్రా పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. మొత్తం టోటల్గా ఈ భూమండలం, దాని స్క్రిప్చర్ అంతా కూడా మొత్తం తొలగించబడిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. మరి అంతా అయిపోతే ఇంకేముందంటే
క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేస్తాయి. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో నూతన సృష్టి ఎవరెవరు చేస్తారంటే ప్రభు అయిన క్రీస్తు, ఆయనతో పాటు ఆయన వధువైన సంఘము అనగా మనం. పాప సంబంధమైన అనుభవం ఎరిగి రక్షణానుభవం తెలుసుకున్న వ్యక్తి ఏమో భార్య, ఏ పాపం ఎరగని పరిశుద్ధుడేమో భర్త. భర్తకేమో పరిశుద్ధతను గూర్చి పరిపూర్ణత తెలుసు, భార్యకేమో పాపమును గూర్చిన పరిపూర్ణత తెలుసు. ఈ రెండు అనుభవాలు కలిగిన ఈ భార్యాభర్తల చేతులతో నిర్మితమయ్యే సృష్టి నూతన సృష్టి. ఇక వాళ్ళ నుండి వచ్చేటువంటి జనాంగమే ఏ లోపము పాపము లేని పరిశుద్ధ జనాంగం. మన చేత ఆ సృష్టి చేయించడానికే ఇంత కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అర్థమైందా? టోటల్గా మొత్తం చెప్పేశా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నయానో భయానో నవ్విస్తూ కవిస్తూనో నేను చెప్పినవన్నీ సత్యాలే. నేను నవ్వుతూ చెప్పినంత మాత్రాన చులకనగా తీసుకోకండి, కొంపలంటుకుపోతాయి. చెప్పిన మ్యాటర్ అంతా ఒరిజినల్గా జరగబోతుంది. గనుక ఈరోజు కోటాలు సమస్య కాదు, ఇక రాబోతున్న రోజులు భయంకరమైన దినాలు. గనుక అన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి, అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మళ్ళీ మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. నీట్గా మొత్తం వినొచ్చు మీరు ప్రశాంతంగా. దేన్ని బట్టి, ఏ వచనాన్ని బట్టి మీరు ఈ విషయాలు చెప్పారనేది విడిగా నన్ను కలిస్తే నేను ఇంకా మీకు రిఫరెన్స్తో సహా క్లారిటీ ఇవ్వగలుగుతాను దేవుని కృపలో. కొన్నిటికి ఇచ్చాను, కొన్ని మీరు పర్సనల్గా కలిసినా లేకపోతే విడిగా ప్రకటన గ్రంథం ధ్యానంలో మీకు అన్నీ తెలియజేస్తాను.